లిక్కర్ హోమ్ డెలివరీ అందే 2 రాష్ట్రాలు భారతదేశంలో ఇప్పటికే ఉన్నాయి. అనుమతి లభించిన రాష్ట్రాలని మీకు తెలుసా? ఒకటి ఒడిస్సా, రెండవది పశ్చిమ బెంగాల్. ఈ 2 రాష్ట్రాలలో లిక్కర్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని స్విగ్గీ, జొమాటోలలో అయిన ఫుడ్ బుక్ చేసినట్టు బుక్ చేసి హోమ్ డెలివరీ తీసుకోవచ్చు. అదే పాలసీని ఇండియా మొత్తం వ్యాప్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వము, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ హోమ్ డెలివరీ ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన దానికి, దీనికి బెల్ట్ షాపులు బంద్ చేయడం కోసమని, బెల్ట్ షాపుల అక్రమాలను అరికట్టడానికి ఈ హోమ్ డెలివరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ నిజానికి ప్రభుత్వాలు అనేది మద్యాన్ని ఎంకరేజ్ చేయొద్దు అంటే, ఇప్పుడు మద్యానికి తాగుడు అలవాటు పడ్డ వ్యక్తులు పక్క రాష్ట్రాలకు అయినా పక్క దేశాలకు అయినా తాగొచ్చేంత దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మద్యం తాగడం వల్ల ఏ కుటుంబాలు చెడిపోవటం లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి, కుటుంబాలు సైతం భావించే స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ప్రతి కుటుంబంలో మద్యమే అన్ని సమస్యలకు మూలం కాదు. మద్యం అన్ని సమస్యలను సృష్టించడం లేదు, అలాగని మద్యం వల్ల సమస్యలు సృష్టించకుండా ఉండడం లేదు. అక్కడక్కడ మద్యం తాగడం వల్ల చేసే తప్పులు జరుగుతున్నాయి. కానీ అన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయంటే మాత్రం ఒప్పుకోవడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగడంలో దేశంలో నెంబర్ 3వ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం ఆక్రమించింది. ఈ 3వ స్థానానికి ఎగబాకడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాగుబోతులు ఎంతమందిరో మీరే గమనించవచ్చు, ఊహించుకోవచ్చు.